ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ కూడా అరుణోదయ దర్శన ఉదయకాల ధ్యానానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. కీర్తన గ్రంథము 84 కీర్తన 10వ వచనంలో ఈ చక్కని మాట వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఆదివారం రాగానే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశతో చాలా చక్కగా సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తున్నాం, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉందో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మాత్రం చాలామంది ఎంతో సిద్ధపాటు కలిగి ఆదివారపు ఆరాధనకు వెళ్తూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వారు నిజముగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారా? ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఆనవాయితీగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, పాటలు పాడుతూ ఉన్నారు, వాక్యం చదివాళ్ళు చదువుతున్నారు, అక్కడ వాక్యం చెప్పేటువంటి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఈ రీతిగా ఒక ఎంటర్టైన్మెంట్గా దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామా, లేక ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నామా? ఈరోజు చాలామంది పిల్లరా మనం గమనించినట్లయితే కనుక వారు కట్టుకున్న మంచి మంచి చీరలు చూపించడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎంత అందంగా తయారయ్యారో రెడీ అయ్యారో చూపించడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఎవరిని తప్పు పట్టుకుందామా అని వెళ్ళేవారు కొంతమంది. ఇలాగున దేవుని మందిరం అంటే చాలామంది చులకనగాను, దేవుని మందిరం అంటే ఏదో మనకి కొద్దిసేపు మనం గడపడానికి అది టైంపాస్గా మనం చూస్తూ ఉన్నామేమో. ఒకసారి ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, రేపు పునరుద్ధరణ ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పంచుకోబోయే నీవు నేను ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం? దావీదు భక్తుడైతే అంటున్నాడు, ఆయన మందిరం కొరకు ఆయన ఎంతో తపన కలిగి ఉన్నాడు, ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అయ్యా, నీ మందిరం చూడాలని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకంటే నీ మందిరంలో నీ మాట జుంటి తేనె దారుల కంటే మధురమైంది. నీ మాట నన్ను ఎంతో బలపరిచేది, నీ మాటే నన్ను నడిపించేది. నీ మాట నేను వినడానికి ఎంతో ఆశతో ఆసక్తితో నేను ఈ సంధికి వస్తున్నానయ్యా. ఒక్క దినము నీతో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా అని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గ్రహించావా? నువ్వు దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనతో నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా? అయితే ఈ రోజున ఎంతవరకు కనుక నువ్వు అట్లా చేయకపోతే, ఈ రోజున ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్తుండగా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఆనవాయితీగా కాదు, అలవాటుగా కాదు, ఏదో టైంపాస్ కోసం కాదు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నేను గడుపుతుండగా నీ ఆత్మతో నన్ను నింపున ఆయన, నా శరీర క్రియలన్నీ కూడా నశించిపోయి ఆధ్యాత్మికంగా నన్ను బలపరిచిన ఆయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అడిగి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తల్లో వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, ఉదయకాల ధ్యానంలో మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తూ ఉండగా ప్రభువా, ఈరోజు నాయన అలవాటు క్రైస్తవులుగా, ఆనవాయితీ క్రైస్తవులుగా దేవుని మందిరానికి ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అనే రీతిగా కాకుండా ప్రభువా, నాయన మేము వెళ్తుంటే ప్రభువా, నీవు నాతో మాట్లాడినట్లుగా నాయన, మా హృదయములు పులకరించినట్లుగా, మాలో ఉన్న ప్రతి అపవిత్ర పోవునట్లుగా నీ శుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపి నీ కృపలతో బలపరచండి. ఉదయకాల ధ్యానంలో పాల్గొని చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బలహీనులు, రోగులను జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బాగు చేసి కృప దయచేయమని, 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన్న విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమనేటువంటి రీతిలో ప్రభువా, నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని దయచేయమని, ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపుమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.